ఫ్రెండ్స్ బాగున్నారా అండి నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా గనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి అమెజాన్ ఫ్యాషన్ హాల్ తో మీ ముందుకు వచ్చేసాను అమెజాన్ లో మనకి ఇప్పుడు ఏంటంటే మెగా ఫ్యాషన్ డేస్ అని చెప్పేసి ఆల్రెడీ సేల్ లైవ్ లో ఉంది కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి మీకు చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ కి వస్తాయి మామూలుగానే అమెజాన్ లో ఎప్పుడు కూడా ఏదో ఒక సేల్ రన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అందులోనూ మెగా ఫ్యాషన్ డేస్ కాబట్టి మనకు అప్ టు 70% ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మంచి మంచి బ్రాండెడ్ బట్టలు అనేటివి చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ కి తీసుకోవచ్చు అమెజాన్ మనకు తెలిసిందే కదండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫాస్ట్ డెలివరీ ఉంటాయి ఒకవేళ నచ్చకపోతే ఈజీగా రిటర్న్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు రీఫండ్ చేసుకోవచ్చు ఇలాగా మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి దాంతో పాటు ఏంటంటే మంచి మంచి బ్రాండెడ్ బట్టలు చాలా చాలా తక్కువ ప్రైస్ కే వస్తాయి కాబట్టి వెంటనే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఓపెన్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో నేనైతే శారీస్ చూపించబోతున్నాను చాలా మంది మళ్ళీ డౌట్ రావచ్చు మీ దగ్గర ఆల్రెడీ శారీస్ ఉన్నాయి కదా మళ్ళీ శారీస్ ఎందుకు అని మీరు క్వశ్చన్ చేయొచ్చు మన ఇంట్లో వంట చేసుకుంటున్నాం అని చెప్పి బయట వెళ్ళి బిర్యానీ తినుకుంటూ ఉంటావా చెప్పండి సేమ్ ఇది కూడా అంతే అమెజాన్ అనే కాదు చాలా చోట్ల ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ నేను కూడా షాపింగ్ చేస్తూనే ఉంటాను నా దగ్గర ఉన్నా కూడా సో అందుకే శారీస్ నాకు నచ్చినవి నేను ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను అందులోనూ ఆఫర్ ఉంది కాబట్టి కింద నేను డిస్క్రిప్షన్ లో ప్రతి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఈ రోజు వీడియోలో నేను ఏవైతే షేర్ చేస్తున్నానో అవన్నీ మీరు ఎట్ ఎ టైం చూసి వాటి ప్రైజెస్ తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి MHS మై హాల్ స్టోర్ లింక్ ఓపెన్ చేశారనుకోండి అన్ని కూడా మీకు ప్రైజెస్ తో సహా ఎట్ ఏ టైం ఓపెన్ అవుతాయి ఏవి నచ్చితే వాటిని డైరెక్ట్ గా యాడ్ టు కార్ట్ చేసి చెక్అవుట్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా మీ అడ్రస్ మెన్షన్ చేసుకొని ఇవి శారీసే కాబట్టి సైజ్ మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీస్ షేర్ చేసేస్తాను ఫస్ట్ శారీ చాలా మంది నన్ను ఎక్కువగా అడుగుతుండేది ఏంటంటే అంటే బట్టలైనా లేకపోతే అంటే కుర్తీస్ అయినా శారీస్ అయినా లేకపోతే డ్రెస్ మెటీరియల్స్ అయినా ఏవి తీసుకున్నా కానీ ఆఫ్టర్ వాష్ ఎలా ఉంది అనేది అడుగుతూ ఉంటారు ఎక్కువగా ఎందుకంటే ఆన్లైన్ లో చాలా వరకు కొన్ని బాగుండవు కాబట్టి సో మీరు అడగడంలో తప్పులేదు అందుకోసం అని చెప్పేసి నేను కూడా చాలా వరకు అంటే అన్ని వీడియోస్ లో అంటే రివ్యూస్ ఏవైతే ఇస్తానో వాటిలో పర్టికులర్ గా చాలా క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి ఇన్ డీటెయిల్ గా చెప్తాను అలాగే ఇది కూడా ఈ శారీ చాలా చాలా బాగుంటదండి నేను ఇది ఒక 2 times ఏమో కట్టుకుంటా మేబీ హ్యాండ్ వాష్ చేశాను ఎంత బాగుందంటే శారీ ప్యూర్ మనకు జార్జెట్ అన్నమాట బాందిని టైప్ వస్తుంది నాకు బాందిని టైప్ డ్రెస్ కానీ మెటీరియల్స్ కానీ దుప్పట్టా కానీ శారీస్ కానీ కుర్తీ కానీ కుర్తా సెట్ కానీ ఇలా ఏవైనా బాగా నచ్చుతాయండి ఈవెన్ బ్లౌజెస్ కూడా ఒకసారి శారీ క్వాలిటీ చూడండి మంచి సీ గ్రీన్ అంటే స్కై బ్లూ కలర్ టైప్ అనుకోండి లైట్ స్కై బ్లూ కలర్ ఇలా వస్తుంది దీనికి ఏంటంటే మనకు ఇట్లా లేస్ బార్డర్ అయితే డిజైన్ చేశారు ఇది ఏంటంటే మనకు గోటాపత్తి అన్నమాట సీక్వెన్స్ వర్క్ వచ్చి లేస్ అయితే ఇలా డిజైన్ చేశారు ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటది మొత్తం అంతా దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది వర్క్ వచ్చింది అన్నమాట కంప్లీట్ గా బట్ నేను ఏంటంటే హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను శారీలో క్లాత్ తీసుకొని ఇంక ఇలా స్టిచ్ చేయించాను అన్నమాట బార్డర్ పెట్టి చాలా బాగుంటదండి ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి దీంట్లో మనకు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు ఈ కలరే తీసుకోవాలని ఏం లేదు ఏవి నచ్చితే తీసుకోవచ్చు నేనైతే హ్యాండ్ ఇలా డిజైన్ చేయించుకున్నాను ఇలాగా ఫ్రంట్ పెట్టి ఇలా స్టిచ్ చేయించుకున్నాను అన్నమాట చాలా బాగుంటది పార్టీ వేర్కి అట్లా కట్టుకుంటే చాలా సింపుల్ గా ఉంటది అలాగే క్లాసీగా అనిపిస్తుంది చిన్న చిన్న పార్టీలకు కూడా మనం చక్కగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇది ఆఫ్టర్ వాష్ ఇలాగే ఉంది సారీ కొంచెం కూడా కలర్ పోవడం కానీ క్లాత్ షింక్ అవ్వడం కానీ ఏం లేదండి సో ఇది డిజిటల్ ప్రింట్ కాబట్టి ఆఫ్టర్ ఎన్ని వాష్లు అయినా సరే అలాగే ఉంటది అన్నమాట ప్రింట్ పోదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎందుకో నాకు ఎల్లో మీదకి వెళ్ళిపోయింది మనసు అది కూడా బనారస్ పట్టులో తీసుకున్నాను సో హల్దీ ఫంక్షన్స్ ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి కదా ఇప్పుడు అంటే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి చాలా మందికి కూడా యూజ్ అవుతుంది ఒక మంచి ఎల్లో శారీని నేను తీసుకొని దాని రివ్యూ ఇస్తే అనిపించింది అందుకోసం అని చెప్పి దీన్ని నేను ట్రై చేశాను నాకైతే క్వాలిటీ చాలా చాలా నచ్చిందండి ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఇది వచ్చేసి మనకు పళ్ళు ఇదేంటంటే శారీ ప్యూర్ బనారస్ అన్నమాట అంటే ప్యూర్ కాదు సెమీ బనారస్ పట్టు మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ మనకు సిల్వర్ తోటి వర్క్ అయితే వస్తుంది అన్నమాట కంప్లీట్ గా ఇది ఆల్ ఓవర్ శారీ అంతా
ఇది కుచ్చుల దగ్గర పార్ట్ ప్లెయిన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ మనకు ప్లెయిన్ వస్తుంది. చిన్న బార్డర్ అయితే వచ్చిందన్నమాట. బాగుంది కదా. హల్దీ ఫంక్షన్స్ కి వాటికి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా తీసుకున్నానండి. బాగుంది క్లాత్ అయితే, బనారస్ పట్టు కాబట్టి చాలా అఫోర్డబుల్ ప్రైస్ కే వచ్చింది. నిజంగా చాలా బాగుంది క్వాలిటీ. వెంటనే తీసుకోండి. దీంట్లో మనకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ చెప్పాను కదా హల్దీ ఫంక్షన్ కి యూజ్ అవుతుందని అని ఒక ఆలోచనతోటి ఇంక తీసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాకెందుకో ఈ మధ్య క్రేప్ సిల్క్ చాలా చాలా నచ్చేస్తున్నాయి శారీస్ అయితే. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను అమెజాన్ లో క్రేప్ సిల్క్ శారీస్ పర్చేస్ చేశాను. కట్టుకున్నాక చాలా మంది రివ్యూస్ అడిగారు. సో అలాగే ఇది కూడా ఇంకా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో క్రేప్ సిల్క్ ఎంత బాగుందో ఈ శారీ కూడా. ఇది వచ్చేసి మనకు పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఇదంతా కూడా మనకు డిజిటల్ ప్రింట్. షోల్డర్ బార్డర్, కిందకు వచ్చే బార్డర్ సేమ్ వచ్చింది. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇంక ఇలాగే ఉంటది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది, రెడ్. బాగుంది. బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే కానీ శారీ అందం తెలియదు మనకు. నార్మల్ గా చూపించేదానికంటే కూడా శారీస్ కట్టుకొని చూపిస్తే దాని అందం తెలుస్తుంది. బట్ బ్లౌజ్ మంచిగా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్ గా ఉంటది అన్నమాట. క్రేప్ సిల్క్ ఇది బ్లాక్. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. నాకు ఎందుకో ఈ మధ్య బ్లాక్ బాగా నచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఎక్కువ బ్లాక్ చూస్ చేసేసుకుంటున్నాను, డ్రెస్సెస్ అయినా ఈవెన్ శారీస్ కూడా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లాక్ శారీ. ఇది కూడా ఏంటంటే మనకు కొంచెం హ్యాండ్లూమ్ టైప్ వస్తుంది. మనకు సమ్మర్ కాబట్టి వస్తుంది ఏంటి, ఆల్రెడీ వచ్చేసింది నిజం చెప్పాలంటే. ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి ఒక హ్యాండ్లూమ్ టైప్ కాటన్ శారీ ట్రై చేద్దామని చెప్పి దీన్ని ఆర్డర్ చేశాను. సో ఇది పళ్ళు. కానీ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, రిసీవ్ చేసుకున్నది ఒకటి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే రిసీవ్ చేసుకున్నాక దీని ప్యాటర్న్ చూసి నాకు నచ్చలేదు నిజం చెప్పాలంటే. నేను పిక్ లో ఉన్నట్లు వస్తుందేమో అనుకున్నా ఎగ్జాక్ట్లీ. కొంచెం ఇది క్లాత్ స్టిఫ్ ఉంది. బట్ 1 or 2 వాషెస్ కి మెత్తబడుతుందేమో. ఇది ఆల్ ఓవర్ శారీ అంతా ఇంకెలాగే ఉంటది. ఇది మనకు పళ్ళు. ఇది వచ్చేసి బార్డర్ వచ్చింది. ఇంత స్టిఫ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాండ్లూమ్ అంటే మనకు లెనిన్ టైప్ ఉంటుంది అనుకున్నా, కానీ కొంచెం ఇది గట్టిగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్లౌజ్. ఈ శారీ కొంచెం డిసప్పాయింట్ అయ్యా. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, వచ్చింది ఒకటి. ఇది నాకు నచ్చకపోతే ఏం మనం ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, రిటర్న్ చేసుకోవచ్చు, రీఫండ్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ మనం నచ్చకపోతే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అమెజాన్ లో మనకు. అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అలాగే ఫాస్ట్ డెలివరీ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది చూడగానే భలే నచ్చేసిందండి. ఇది కూడా ఏంటంటే మనకు కొంచెం కాటన్ టైప్ లో పట్టు టైప్ అన్నమాట. ఇలాగా టెంపుల్ బార్డర్ అంతా కూడా టెంపుల్ స్టైల్లో వచ్చింది. ఇది కూడా ఏంటంటే మనకు ప్రింట్ కాదు, అలాగే డిజిటల్ ప్రింట్ కూడా కాదు. జరీ తోటి బార్డర్ అయితే డిజైన్ చేశారన్నమాట. ఇలా చాలా పెద్దగా వచ్చింది బార్డర్ అయితే. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ కలర్ బాగా అనిపించింది, అందుకోసం అని చెప్పి తీసుకున్నా. ఇదేమో మనకు బ్లాక్ బ్లౌజ్ వచ్చింది, అలాగే బార్డర్ కూడా వచ్చింది. శారీ ఓవరాల్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు పళ్ళు. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్స్పెక్ట్ చేసి అంటే పిక్చర్ లో ఏదైతే చూసానో ఎగ్జాక్ట్లీ అదే వచ్చింది. సో ఇది పళ్ళు. పళ్ళు కూడా గ్రాండ్ గా ఉంది. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వచ్చేసింది. అక్కడక్కడ బూటా వర్క్ అయితే వచ్చింది అన్నమాట. కిందకు వచ్చే బార్డర్, షోల్డర్ బార్డర్ రెండు కూడా చాలా పెద్దగా వచ్చాయి. అంటే సేమ్ వచ్చాయి, చాలా పెద్దగా వచ్చాయి. 1 పళ్ళు వేసుకుంటే శారీ లుక్ అయితే చాలా చాలా బాగుంటది. చాలా అఫోర్డబుల్ ప్రైస్ కి మంచి క్వాలిటీ శారీ ఇదైతే. అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది. కొంచెం ఆరెంజ్ బ్లాక్ మిక్స్ అయ్యి వచ్చింది. అలా చూడండి, బాగుంది శారీ క్వాలిటీ నిజంగా చెప్పాలంటే. ఇది ఎవరికైనా అంటే ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటది. నా ఏజ్ వాళ్ళకైనా లేకపోతే కొంచెం పెద్ద వాళ్ళకైనా ఎవరికైనా సరే బాగుంటదండి. సో ఇది చూసారు కదా, నిజంగానే బాగుంది ఈ శారీ. పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి, ఎగ్జాక్ట్లీ అదే వచ్చింది. బాగుంది కదా, మీకు కూడా నచ్చిందా? నాకైతే బాగా నచ్చింది. ఈ కలర్ నాకు బాగుంటది అనిపిస్తుంది. బ్లౌజ్ రెడీ చేసుకొని స్టిచ్ చేసుకొని కట్టుకొని తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ లో మీకు కంపల్సరీగా కనిపిస్తాను. సో ఇది
సో ఇవి ఈసారి నేను అమెజాన్ లో షాపింగ్ చేసింది. అండ్ నేను వేసుకున్న ఫ్రాక్ కూడా అమెజాన్ లోదే. కావాలంటే దీని లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. మనకు సమ్మర్ వస్తుంది కాబట్టి మోస్ట్లీ స్లీవ్లెస్ కానీ లేకపోతే షార్ట్ హ్యాండ్స్ కానీ కొంచెం కంఫర్టబుల్ గా ఉన్న కాటన్ వేర్ అలాగే రేయాన్ ఇవి ఎక్కువ ఇష్టపడతాం కదా. సో అన్ని రకాల బట్టలు మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ సేల్ కూడా లైవ్ లో ఉంది కాబట్టి వెంటనే కింద లింక్ ఓపెన్ చేసి షాపింగ్ అయితే చేసుకోండి. నేను షాపింగ్ చేసిన శారీస్ మీకు నచ్చాయా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే అన్ని చాలా బాగా నచ్చాయి. ఈ శారీ ఒక్కటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, కొంచెం కాదు చాలానే డిసప్పాయింట్ అయ్యాను. మిగిలిన అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. సో హ్యాపీగా మీరు కూడా తీసుకోవాలనుకుంటున్నట్లయితే వెంటనే షాపింగ్ అయితే చేసుకోండి. నేను షాపింగ్ చేసిన శారీస్ లో మీకు ఏది చాలా బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరో మంచి బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్.